Dear friends, welcome back to our channel. This is one of the important video, especially GATE 2024. So those who are writing GATE 2024 this year, so the admit cards has been released, and one of the important dates, if you see, exam dates where it is basically from February 3rd, 4th, 10th and 11th. There are 4 days of the exam, and the key will be released. Answer key will be released on 21st February, and the challenges will be taken 25th February, and the results will be declared on March 16th. So exams will be conducted in the 2 sessions. That is, first session is from 9:30 to 12:30, and the second session is from 2:30 to 5:30 anamata. So computer based examination, and the syllabus is carrying general aptitude and respected subject. So you have both general aptitude and respected subject anamata. So now coming to our discussion, అసలు ఈ గేట్ 2024 మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఎగ్జామ్ రాయాలి? ఓన్లీ 1 month టైం ఉంది. ఈ 1 month లో హౌ బెస్ట్ వీఆర్ సపోజ్ టు అపియర్ ఫర్ ద గేట్? వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ విచ్ ఆర్ నెసెసరీ ఫర్ గేట్ 2024? సో ఈ గేట్ 2024 చాలా మంది గేట్ 2024 ఎగ్జామ్ రాస్తున్నారు. ఈవెన్ గేట్ 2024 రాయడం వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ మీ అందరికీ తెలుసు. డిఫరెంట్ పిఎస్సిస్ లో జాబ్స్ వస్తాయి. హైయర్ ఎడ్యుకేషన్ కి ఎంటెక్ వెళ్ళొచ్చు, లేదా డైరెక్ట్ పిహెచ్డి వెళ్ళొచ్చు. సో ఈవెన్ రీసెంట్ గా మనకు బార్క్ నుంచి, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్స్ నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది. సో ఓసిఎస్ డిజిఎఫ్ఎస్ అని ఒక అప్లికేషన్స్ యాక్సెప్టెన్స్ త్రూ గేట్ ద్వారా తీసుకుంటున్నారు. అది నాట్ ఓన్లీ దిస్ గేట్ బట్ ప్రీవియస్ గేట్స్ కూడా కన్సిడర్ చేస్తారని చెప్పారు. అలాగే డిఆర్డిఓ కూడా 2024 వచ్చేటటువంటి గేట్ లో ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వీళ్ళకి కూడా గేట్ 2024 రాసే వాళ్లకు ఈ డిఆర్డిఓలో అయితే జాబ్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పడం జరిగింది. లైక్ సైంటిస్ట్ బి జాబ్స్ అయితే ఉంటాయని అయితే చెప్పారు. సో ఇక్కడ మెయిన్ థింగ్ యూనిట్ టు అండర్స్టాండ్ హియర్ ఈస్, ఎస్ ఇక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్ చూసినప్పుడు మనకు ఉన్నటువంటి 1 month టైంలో మరి గేట్ 2024 లో ఏ విధంగా ఎగ్జామ్ రాయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు రివైజ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ స్టడీడ్. సో ముందు మీరు ప్రీవియస్ గా ఏదైతే చదివారో ఆ టాపిక్ ని రివిజన్ చేస్తూ, అలాగే మీరు టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఈవెన్ అట్లీస్ట్ వీక్లీ ఒక మాక్ టెస్ట్ అయినా మీరు రాయాల్సి ఉంటుంది. సో మాక్ టెస్ట్లకి మీరు ఎనీ సబ్జెక్ట్, ఇఫ్ యూ టేక్ ఫ్రమ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ లైక్ డిఫరెంట్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కావచ్చు, లేదా సైన్స్ సబ్జెక్ట్స్ కావచ్చు, అన్ని సబ్జెక్ట్స్ కి మాక్ టెస్ట్ అనేవి మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో మీరు గేట్ 2024 రాయడం వల్ల ఉన్నటువంటి బెనిఫిట్స్ ని మీరు దృష్టిలో పెట్టుకుని, సో ఈ మాక్ టెస్ట్ అయితే ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. దెర్ ఆర్ ఫ్రీ మాక్ టెస్ట్. మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయ్యి ఫ్రీ మాక్ టెస్ట్ తీసుకోండి. దెన్ మీరు ఇంకా బెటర్ గా మీరు పర్ఫార్మెన్స్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే బెటర్ గా పర్ఫార్మెన్స్ చేసినప్పుడే యూ విల్ బి గెటింగ్ ఏ బెటర్ స్కోర్, సో దట్ మీకు మంచి ర్యాంక్ అనేది వస్తుంది. సో మీరు నచ్చిన చోట మీకు డిఫరెంట్ పిఎస్సిస్ లో జాబ్ కావచ్చు, లేదా హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, మీకు వచ్చేటటువంటి సీట్లు అనేవి ఉంటాయన్నమాట. సో కాబట్టి లైక్ ఎలాగో 3 years వరకు మీకు స్కోర్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి, సో డోంట్ టేక్ హెసిటేట్, బికాస్ ఎందుకంటే చాలా మంది ఆస్పిరెంట్స్ ఆల్రెడీ గేట్ 2024 కి మన దగ్గర మాక్ టెస్ట్లు తీసుకోవడం జరిగింది. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను. సో మీరు మాక్ టెస్ట్లు అనేవి ఖచ్చితంగా వీక్లీ 1 to 2 మాక్ టెస్ట్లు ఈ 1 month లో అయితే ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. దెన్ దీన్ని బట్టి ఏంటంటే యూ కెన్ క్రాక్ యువర్ సే ఇంటర్వ్యూ లెవెల్స్ ఆర్ ఈవెన్ ఫర్ హైయర్ స్టడీస్ సీట్స్ అనేవి ఖచ్చితంగా త్రూ గేట్ ద్వారా అయితే మీకు బెనిఫిట్ అయితే అవుతుంది. రైట్. సో అలాగే ఇంకోటి ఏంటంటే టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఇప్పుడున్నటువంటి టైంలో మనకి ఉన్న ఈ 1 month టైంలో మీరేంటంటే లాస్ట్ వీక్ అన్నది మళ్ళీ మీరు రివిజన్ పెట్టుకొని ఈ 3 weeks 20 days టైం అనేది ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే, ఈ లైక్ వాట్ ఎవర్ ద టాపిక్స్ విచ్ హెస్ బీన్ కవర్డ్ వాటికి ప్రాక్టీస్ టెస్ట్లు చేస్తూ, వీక్లీ మాక్ టెస్ట్లు రాస్తూ, అట్ ద సేమ్ టైం తర్వాత ఏంటంటే మీరు స్పెసిఫిక్ గా మరి ఏదైనా 1 or 2 పేపర్స్ మీరు ఫోకస్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ వీక్ గా ఉన్నారు, లేదా ఇంకొకటి మీరు ఎలక్ట్రానిక్స్ లేదా సే అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వీక్ గా ఉన్నారు. సో ఇలా మీరు అనలాగ్ ఎలక్ట్రానిక్స్ కానీ, లేదా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఇలాంటి వాటిని మీరు పర్టికులర్ గా ఆ టాపిక్స్ మీద ఫోకస్ చేసి వాటిని కొంత టైం అనేది పెంచుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ చదివి ఉంటారు, లేదా మీరు కొంత వీక్ గా ఉంటారు. ఆ పర్టికులర్ టాపిక్స్ ఏంటంటే మీరు ఇంకొక 2 weeks వరకు మీరు దాన్ని ఎక్కడైతే వీక్ ఉన్నారో వాటిని గెయిన్ చేసుకోవడానికి మీకు టైం అనేది ఫోకస్ చేయొచ్చు అనమాట. బట్ ఆఫ్టర్ 2 weeks అనేది
మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మళ్ళీ మారిపోవాలి. సో దెన్ ద లాస్ట్ వీక్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది వచ్చేసరికి లాస్ట్ వీక్ ప్రిపరేషన్ లో మీకు ఓన్లీ ఏంటంటే రివిజన్ మాత్రమే ఉండాలి. మహా అయితే ఓ టైం మేనేజ్మెంట్ కోసం మీరు ఎఫెక్టివ్ గా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు లేదా దానికోసం కావాలంటే అగైన్ యూ కెన్ అపియర్ ఫర్ 1 or 2 మాక్ టెస్ట్ అనమాట. సో దిస్ ఈస్ వాట్ హౌ యూ నీడ్ టు అపియర్ ఫర్ ది మాక్ టెస్ట్ అనమాట. దెన్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ ప్రిపరేషన్ అనేది మళ్ళీ మీరు కంటిన్యూషన్ అనేది చేస్తూ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కావచ్చు లేదా డిఫరెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నటువంటి లైక్ ఇస్రో, డిఆర్డిఓ ఇలాంటి వాటికి మీరు ఏంటంటే ఈవెన్ యూ కెన్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్ సో దట్ ఇట్ ఈస్ గెటింగ్ ఏ బెనిఫిట్ టు యూ ఆల్, రైట్. సో అలాగే మళ్ళీ మనం ఏంటంటే ఫర్దర్ గా లైక్ ఎవరైతే ఈ గేట్ ద్వారా జాబ్ ఓరియంటెడ్ అనుకునే వాళ్ళు చాలా మంది ఏంటంటే ఎంటెక్ లెవెల్లో కూడా రాస్తుంటారు కాబట్టి లేదా బీటెక్ తర్వాత కూడా రాసే వాళ్ళు ఉంటారు. బట్ బీటెక్ లెవెల్ వాళ్ళకైతే పాస్ అయిన వాళ్ళకైతే ఈవెన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఇలాంటివి అయితే నోటిఫికేషన్స్ పడ్డాయి. లేదా ఎంటెక్ లెవెల్లో ఉన్నప్పుడు వాళ్ళకి పాలిటెక్నిక్ లెక్చరర్స్ లేదంటే ఈవెన్ యూనివర్సిటీ లెవెల్లో వచ్చినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నోటిఫికేషన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రిపరేషన్ అనేది ఈ గేట్ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేసుకుంటే సో దట్ ఖచ్చితంగా మీకు ఏంటంటే ఈ నెక్స్ట్ మళ్ళీ రాబోయేటటువంటి నోటిఫికేషన్స్ కి గేట్ తో పాటు మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. కాబట్టి యూ నీడ్ టు హ్యావ్ ఏ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇన్ సచ్ ఏ వే దట్ ఖచ్చితంగా ఈ 1 month ప్లాన్ ఎలా ఉండాలి, తర్వాత కూడా మళ్ళీ మీరు గివ్ అప్ అవ్వకుండా కంటిన్యూ అనేది చేయండి. అది ఇంటర్వ్యూ లెవెల్ కైనా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే తర్వాత నెక్స్ట్ రాబోయేటటువంటి జాబ్స్ కూడా మీకు ఉపయోగపడుతుంది అనమాట. సో డోంట్ స్టాప్ యువర్ స్టడీ అంటిల్ యూ గెట్ యువర్ సక్సెస్. సో దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ. అలాగే క్వశ్చన్ పేపర్ ని ఎలా అటెంప్ట్ చేయాలి ఏంటి అనేది మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం, రైట్. సో మరిన్ని అప్డేట్స్ మన ఛానల్లో చాలా వరకు ఉన్నాయి. సో ఒకసారి చూసుకోండి, రైట్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్.